పాడుతున్నారా? పాడుతున్నానండి. జై బాబా జై బాబా. ఒక్క నిమిషం. గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయా ఘన గొనుమా హృదయాంజలి నెమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధుర తలంపు నెమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధుర తలంపు నిరతము మాలో మాయని మెరపు నిరతము మాలో మాయని మెరపు శాశ్వతము గమన నిమ్మదయానిధి గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయా ఘన గొనుమా హృదయాంజలి నిధులకు నిధివో పెన్నిధి నీవే అన్నిటికన్నా వల నీవే నిధులకు నిధివో పెన్నిధి నీవే అన్నిటికన్నా వల నీవే ఉన్నది నీవే లేనిది నీవే ఉన్నది నీవే లేనిది నీవే ఎన్నగలేరుగా నిన్ను దయానిధి గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయా ఘన గొనుమా హృదయాంజలి నీ కృపలేనిదే నినుగనలేరు ఆకలిగొన్నార్తుల రీతిని నీ కృపలేనిదే నినుగనలేరు ఆకలిగొన్నార్తుల రీతిని సతతము నీకై విలపింతునురా సతతము నీకై విలపింతునురా కరుణను బ్రోవగదయ్యా దయానిధి గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయా ఘన గొనుమా హృదయాంజలి. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. లలిత కుమార్ గారు జై బాబా. వినిపించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సులోచన్ గారు ఒక పాట పాడండి. తర్వాత నాగమణి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. కనగేశ్వర గారు. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. శరణం శరణం మెహరీష నిన్నే నమ్మితి పరమేశ జగదీశ హృదయేశ మెహరీష శరణం 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 మెహరీష నిన్నే నమ్మితి పరమేశ నీవే మదిలో నిండుగా నిలచి నీవే మదిలో నిండుగా నిలచి నీ ప్రేమను మా హృదయము నింపి అన్య చింతలను మదిరాని నిత్యం తలచేవరమిడు మాకు నిర్మల ప్రేమ నిశ్చల తత్వం నీ స్మరణములో కలిగే ననుచు
నిర్మల ప్రేమ నిశ్చల తత్వం నీ స్మరణములో కలిగేననుచు జన్మ కర్మలను దాటాలనుచు జన్మ కర్మలను దాటాలనుచు ధన్య జీవులము కావాలనుచు నీ నామమును నీ రూపమును స్థిరముగ నమ్మి పదముల చేరా నీ నామమును నీ రూపమును స్థిరముగ నమ్మి పదముల చేరా శరణం శరణం మెహరీష నిన్నే నమ్మితి పరమేశ జగదీశ హృదయేశ మెహరీష శరణం 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 మెహరీశ నిన్నే నమ్మితి పరమేశ భువన మోహనము ఇలరుదించి భువన మోహనము ఇలరుదించి మెహరు బాబయను నామము వడసి ప్రేమ మార్గమను రాజబాటలో పరమ పదమునకు దారి చూపితివి సర్వారాధ్యుడు సర్వమతములను సమ్మోహముతో చేరబిలువగా సర్వారాధ్యుడు సర్వమతములను సమ్మోహముతో చేరబిలువగా సద్గురువులు నిన్ను సన్నుతించగా సద్గురువులు నిన్ను సన్నుతించగా సజ్జనులెల్లరూ సన్నిధి చేరిరి సజ్జనులెల్లరూ సన్నిధి చేరిరి సద్గతి నొసగుము సర్వేశాని శరణాజ్యములే మాకిక శరణం సద్గతి నొసగుము సర్వేశాని శరణాజ్యములే మాకిక శరణం 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 మెహరీష నిన్నే నమ్మితి పరమేశ జగదీశ హృదయేశ మెహరీష శరణం 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 మెహరీష నిన్నే నమ్మితి పరమేశ అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ బాబా అందరికీ జై బాబా అండి పనగేశ్వరరావు గారు జై మెహర్ బాబా అండి జై బాబా అండి సులోచన గారు. ఇప్పుడు నాగమణి గారు ఒక పాట పాడతారు, తర్వాత అప్పారావు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి జై బాబా జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఇది మా భాగ్యము బాబా నీతో సంగమం నీ కృప తండ్రి. ఇది మా భాగ్యము బాబా నీతో సంగమం నీ కృప తండ్రి. ఏ జన్మలో చేసిన పుణ్య ఫలమో ఏ జన్మలో చేసిన పుణ్య ఫలమో నీ సహవాసము దొరికెను మాకు. ఏ జన్మలో చేసిన పుణ్య ఫలమో నీ సహవాసము దొరికెను మాకు. ఇది మా భాగ్యము బాబా నీతో సంగమం నీ కృప తండ్రి. ఇది మా భాగ్యము బాబా నీతో సంగమం నీ కృప తండ్రి. ఇసుమంత నీ ప్రేమ చూపితివేమో బాబా. ఇసుమంత నీ ప్రేమ చూపితివేమో విశ్వనాథ నీవు మా వెలుపయ్యావు. నీ నామస్మరణం మది పొంగే నదిలా నీ నామస్మరణం
మది పొంగే నదిలా నిన్ను చేరే తీరముగా నడిపించు బాబా, నిన్ను చేరే తీరముగా నడిపించు బాబా. ఇది మా భాగ్యము బాబా, నీతో సంగమం నీ కృప తండ్రి. ఇది మా భాగ్యము బాబా, నీతో సంగమం నీ కృప తండ్రి. మెహరా మనోహర నీ ప్రేమ పొందే భాగ్యము కలిగించు మము నడిపించు. మెహరా మనోహర నీ ప్రేమ పొందే భాగ్యము కలిగించు మము నడిపించు. ఆధారము నీవే మా దైవము నీవే, ఆధారము నీవే మా దైవము నీవే. వెన్నంటి నీవుంటే ఆనందమే కదా, వెన్నంటి నీవుంటే ఆనందమే కదా. మెహరు బాబా జై, 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 మెహరు బాబా జై. ఇది మా భాగ్యము బాబా, నీతో సంగమం నీ కృప తండ్రి. ఇది మా భాగ్యము బాబా, నీతో సంగమం నీ కృప తండ్రి. ఏ జన్మలో చేసిన పుణ్య ఫలమో, ఏ జన్మలో చేసిన పుణ్య ఫలమో, నీ సహవాసము దొరికెను మాకు. ఏ జన్మలో చేసిన పుణ్య ఫలమో, నీ సహవాసము దొరికెను మాకు. ఇది మా భాగ్యము బాబా, నీతో సంగమం నీ కృప తండ్రి. ఇది మా భాగ్యము బాబా, నీతో సంగమం నీ కృప తండ్రి. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అండి పన్నగేశ్వరరావు గారు. జై బాబా. జై అండి, మంచి పాట వినిపించారు. ఇది ఎవరు రాశారో నాకు గుర్తులేదు, విన్నాను కానీ. చెన్నై శ్రీను గారటండి. ఎవరండి? చెన్నై చెన్నై శ్రీను గారు. కరెక్ట్ కరెక్ట్, చెన్నై శ్రీను. ఓకే, మంచి పాట జై. వినిపించారు, ధన్యవాదాలు. ఇప్పుడు అప్పారావు గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత సిద్ధలక్ష్మి గారు अवतार मेहर बाबा की जय. जय बाबा अंडी. अवतार मेहर बाबा की जय. గగనాన తారలు ఎన్నెన్ని ఉన్నా వెనెలనిచ్చేది చంద్రుడొక్కడే. లోకాన గురువులు ఎందరు ఉన్నా, లోకాన గురువులు ఎందరు ఉన్నా ప్రేమను పంచేది మెహరుడు ఒక్కడే. గగనాన తారలు ఎన్నెన్ని ఉన్నా కీర్తికాములై ఉందురు కొందరు తమ శక్తులనే ప్రదర్శించుచు. కీర్తికాములై ఉందురు కొందరు తమ శక్తులనే ప్రదర్శించుచు. అవమానములనే ఆహ్వానించును, అవమానములనే ఆహ్వానించును. అందరి మంచికై అవతారుండు, అందరి మంచికై అవతారుండు. జగనాన తారలు ఎన్నెన్ని ఉన్నా వెన్నెలనిచ్చేది చంద్రుడొక్కడే. లోకాన గురువులు ఎందరు ఉన్నా ప్రేమను పంచేది మెహరుడు ఒక్కడే. అందరు గురువులు కొందరికైతే అందరి కొరకే అవతారుండు. అందరి గురువులు కొందరికైతే
అందరి కొరకే అవతారుండు, అందరి బాధలు తానే భరించే, అందరి బాధలు తానే భరించే ఆపద్బాంధవుడే అవతారుండు, ఆపద్బాంధవుడే అవతారుండు. గగనాన తారలు ఎన్నెన్ని ఉన్నా వెన్నెలనిచ్చేది మేరుడు ఒక్కడే. లోకాన గురువులు ఎందరు ఉన్నా ప్రేమను పంచేది మేరుడు ఒక్కడే, మెహర్ బాబా ఒక్కడే. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబండి పనేశ్వరు, జై బాబా. జై బాబండపురం గారు. ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు ఒక పాట పాడండి. జై బాబా తర్వాత జై బాబా. శరణు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की जय. మెహేరు బాబా ప్రేమమయా, శిరీను తనయా శరణమయా. మెహేరు బాబా ప్రేమమయా, శిరీను తనయా శరణమయా. ఓ మెహరు బాబా, మా మెహరు బాబా, ప్రభో మెహరు బాబా, శ్రీ మెహరు బాబా. మెహరు బాబా ప్రేమమయా, శిరీను తనయా శరణమయా. ప్రభుని చల్లని సన్నిధిలో మనుగడ సాగితే చాలయ్యా. ప్రభుని చల్లని సన్నిధిలో మనుగడ సాగితే చాలయ్యా. పాప పుణ్యముల కావడిని మోసే భారము నీయుమయా. పాప పుణ్యముల కావడిని మోసే భారము నీయుమయా. నీ ప్రేమికుడను నేనంటూ నడిచే భాగ్యము చూపుమయా. నీ ప్రేమికుడను నేనంటూ నడిచే భాగ్యము చూపుమయా. మెహేరు బాబా ప్రేమమయా, శిరీను తనయా శరణమయా. ఆడంబరమగు జీవనము అశాశ్వతం బని తెలిసినది. ఆడంబరమగు జీవనము అశాశ్వతం బని తెలిసినది. శాశ్వతమైనది ప్రేమేయని అది నాకిమ్మని వేడితిని. సృష్టికి నీవే ప్రభుడవని నిశ్చయముగమది నమ్మితిని. సృష్టికి నీవే ప్రభుడవని నిశ్చయముగమది నమ్మితిని. నిర్మలముగ నిను వేడితిని. మెహేరు బాబా ప్రేమమయా, శిరీను తనయా శరణమయా. భవబంధాలు పెరుగకనే నీ అనుబంధము పెంచుమయా. భవబంధాలు పెరుగకనే నీ అనుబంధము పెంచుమయా. అడుగడుగున నీ రూపమును కలలోనైనా చూపుమయా. పశ్చాత్తాపపు ప్రార్థనతో పాపములన్నీ తొలగెనయా. పశ్చాత్తాపపు ప్రార్థనతో పాపములన్నీ తొలగెనయా. మా పాపములన్నీ తొలగెనయా. నీ ప్రేమ సన్నిధికి చేర్చుమయా.
మెహరు బాబా ప్రేమమయా శ్రీను తనయా శరణమయా ఓ మెహరు బాబా మా మెహరు బాబా ప్రభో మెహరు బాబా శ్రీ మెహరు బాబా మెహరు బాబా ప్రేమమయా శ్రీను తనయా శరణమయా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సార్, అందరికి జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు శర్మ గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత లక్ష్మణ్ గారు సిద్ధంగా ఉండాలి. जय मेहर बाबा జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदर को अवतार मेहर बाबा की जय। మెహరు మెహరు అంటోంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. మెహరు మెహరు అంటోంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. చిరుగాలి వీచిన వేళ, మరుమల్లె పూచిన వేళ, నాలోని ఊహలు రేగి రాగాలై తీయగ సాగి మెహరు అన్నాయిలే, హృదయాలు తాకాయిలే. మెహరు అన్నాయిలే, హృదయాలు తాకాయిలే. మెహరు మెహరు అంటోంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. ఆ తలపు తనువుకొక మై మరపు, ఆ మరపు ప్రేమ కది తొలి పిలుపు. ఆ తలపు తనువుకొక మై మరపు, ఆ మరపు ప్రేమ కది తొలి పిలుపు. మధురానుభావముల కలగలపు, మమతానురాగముల మేల్కొలుపు. నేనే నీవు నీవే నేను అన్నాడని, అన్నీ తానే తోడు నీడై ఉంటాడని. నేనే నీవు నీవే నేను అన్నాడని, అన్నీ తానే తోడు నీడై ఉంటాడని. నమ్మకమే కావాలంట, సందేహం పోవాలంట, కోరికలను మరువాలంట, సందేహం పోవాలంట. మెహరు మెహరని నీవే మా శరణమ్మని, నీవే మాక భయమ్మని. మెహరు మెహరు అంటోంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. ఆ ప్రేమ ప్రేమకే అర్పితము, ఆ ప్రేమ సేవకే ఆశ్రితము. ఆ ప్రేమ ప్రేమకే అర్పితము, ఆ ప్రేమ సేవకే ఆశ్రితము. ఆనంద సాగరపు అనుభవము, ఆ సత్య సాగరుని అద్భుతము. తల్లి తండ్రి గురువు దైవం తానేనని, భావం రాగం గీతం తాళం తానేనని. తల్లి తండ్రి గురువు దైవం తానేనని, భావం రాగం గీతం తాళం తానేనని. అందాల ఆమనిలోన, ఆమనిలో పున్నమిలోన, వెన్నెల తొలి వెల్లువలోన పల్లవనే నిలిచానులే, ప్రియతముని చేరానులే. పల్లవనే నిలిచానులే, ప్రియతముని చేరానులే. మెహరు మెహరు అంటోంది మనసు,
ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. చిరుగాలి వీచిన వేళ, మరుమల్లే పూచిన వేళ, నాలోని ఊహలు రేగి రాగాలై తీయగ సాగి మెహరు అన్నాయిలే, హృదయాలు తాకాయిలే. మెహరు అన్నాయిలే, హృదయాలు తాకాయిలే. మెహరు మెహరు అంటోంది మనసు. ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా అంటే పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జయవండి. యాక్చువల్లీ టైం అయిపోయింది ప్రసంగానికి, కానీ నేనే కాబట్టి ఇంకో పాట లక్ష్మణ గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత నేను మాట్లాడతాను. జై బాబా లక్ష్మణ గారు. अवतार मेहर बाबा की जय। చెరియాది చిరీను బాను తనయా మణిజ సహోదర మెహరా ప్రియతమా ప్రియమండలికి ఆరాధ్య దైవమా ప్రేమికులందరి హృదయ నివాసమా ప్రేమికులందరి హృదయ నివాసమా ప్రణమామ్యహం మెహర్ ప్రణమామ్యహం ప్రణమామ్యహం మెహర్ ప్రణమామ్యహం చర్యాజితనయా ప్రణమామ్యహం ప్రేమ స్వరూప కరుణా సాగర ప్రేమ స్వరూప కరుణా సాగర ప్రణమామ్యహం మెహరు ప్రణమామ్యహం ప్రణమామ్యహం నీ గుణగానము అమృతపానము నీ పద ధ్యానము పావనం నీ గుణగానము అమృతపానము నీ పద ధ్యానము పావనం నీవే సత్యము నీవే నిత్యము నీవే సర్వము నీవే సకలము నీవే సత్యము నీవే నిత్యము నీవే సర్వము నీవే సకలము నీవే శాశ్వతం నిత్య శోభితం నీవే శాశ్వతం నిత్య శోభితం స్మరామి స్మరామి నమామి మనస ప్రణమామ్యహం మెహరు ప్రణమామ్యహం ప్రణమామ్యహం ముల్లోకాలకు మూర్తివి నీవే ముజగాలకు ఆవల నీవే ముల్లోకాలకు మూలము నీవే ముజగాలకు ఆవల నీవే ఆత్మలకెల్లా ఆత్మవు నీవే ఆది అంతములు లేని వాడవు ఆత్మలకెల్లా ఆత్మవు నీవే ఆది అంతములు లేని వాడవు సర్వపోషక సర్వరక్షక సర్వపోషక సర్వరక్షక స్మరామి స్మరామి నమామి మనస ప్రణమామ్యహం మెహరు ప్రణమామ్యహం ప్రణమామ్యహం మెహరు ప్రణమామ్యహం చర్యాదితనయా ప్రణమామ్యహం ప్రేమ స్వరూప కరుణా సాగర ప్రేమ స్వరూప కరుణా సాగర ప్రణమామ్యహం మెహరు ప్రణమామ్యహం ప్రణమామ్యహం అవతార్ మెహర్ బాబా की जय। थैंक यू सर। जय बाबा। జై బాబా లక్ష్మణ గారు. రాగయుక్తంగా మంచి సాహిత్యాన్ని వింటారు, మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు లైఫ్ అట్ ఇట్స్ బెస్ట్, లైఫ్ అట్ ఇట్స్ బెస్ట్ అంటే ఉత్తమోత్తమ జీవనం, అందులో ఒక అంశం చదువుకుందామండి.
ది లా ఆఫ్ కర్మ సిద్ధాంతం గురించి మనం సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే దీని కోర్ సబ్జెక్ట్ ఏంటంటే మూలంలోకి వెళ్ళి మనం కర్మ ప్రకారం వచ్చేది కర్మ సిద్ధాంతం ఇవంటే బాబా ఏ విషయమైనా సరే చాలా కూలంకషంగా మనకు చెప్పారు. అది మనకి ఆధ్యాత్మికంగా లోతుల్లోకి వెళ్ళినట్లయితే అసలు స్పిరిచువాలిటీ ఏమిటో మనకి ఆచరణయుక్తంగా మనం ఏ విధంగా ఆచరించాలి అనే విషయానికి వచ్చినట్లయితే వాటి మూలాల్లోకి వెళ్తే మనం ఈజీగా పసిగట్టేయచ్చు. దాన్ని బట్టి మన జీవితాన్ని మలుచుకునే అవకాశం ఉంటుంది. అది చదువుతానండి. ది లా ఆఫ్ కర్మ. ఆల్ థింగ్స్ ఆర్ గవర్న్డ్ బై లాస్ అండ్ వన్ కైండ్ ఆర్ అనదర్. ఇప్పుడు మనం ప్రపంచపరంగా జీవిస్తున్నట్లయితే ఎన్నో విషయాలు ఉంటాయి. ప్రపంచంగా ప్రతిదానికి కూడా ఏదైనా ఒక విషయం ఏ విషయం తీసుకున్నా కూడా ఒక రకంగా ఉన్నా ఇంకో రకమైన సరే ఒక పరిపాలన విధానం ఉంటుందన్నమాట. ఆ పరిపాలన విధానం అదే లా, ఆ సిద్ధాంతం, దాని ప్రకారం నడుచుకోవాలి. ఈవెన్ ఇన్సిగ్నిఫికెంట్ బిజినెస్ కన్సర్న్స్ అండ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ దేర్ లాస్ అండ్ కెనాట్ ఫంక్షన్ వితౌట్ దెమ్. అసలు గుర్తింపు లేనటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి, వాటికి కూడా ఏదో ఒక సిద్ధాంతం ఉంటుంది, ఆ సిద్ధాంతం ప్రకారమే నడుస్తాయి. అలాగే ప్రజా సంస్థలు ఉంటాయి, ఆ ప్రజా సంస్థలు అన్నిటి కూడా ఒక సిద్ధాంతం, రూలు, రైము. ఒక మున్సిపల్ ఆఫీస్ ఉంది, మున్సిపాలిటీ ఉంది, దానికి రూల్స్ అండ్ రైమ్స్ ఉంటాయి. అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్ ఉంది, ఒక వాహనాలు ఎలా వెళ్ళాలి ఏమిటి, ఒక సిద్ధాంతం. ఇవన్నీ కూడా వాటి ప్రకారంగానే అన్ని నడుస్తుంది. కాబట్టి ప్రజాజీవనం సజీవంగా నడుస్తుంది, సక్రమంగా అన్ని కూడా నడుస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. ద లాస్ అండ్ కెనాట్ ఫంక్షన్ వితౌట్ దెమ్. అవి లేకుండా అవి పనిచేయలేవు. దిస్ ఈజ్ ఈవెన్ మోర్ ట్రూ ఆఫ్ ది యూనివర్స్. అలాగే విశ్వం కూడా ఈ సరైన సిద్ధాంతం ప్రకారం నడవలసిందే. లేదంటే ఈ గోళాలన్నీ కూడా జామ్ అయిపోతాయి ఆ లా ఆఫ్ కర్మ ప్రకారం లేకపోయినట్లయితే. ఇట్ మే సీన్ sometimes as if the universe were not subject to any self-justifying law. అంటే మనకేమనిపిస్తుందంటే ఇవన్నీ చూస్తుంటే మనకేమవుతుంది, sometimes as if the universe were not subject to any self-justifying. ఓకే, స్వీయ న్యాయం అనేది ఈ విశ్వానికి లేదేమో అన్నట్టుగా అనుకుంటాం. అలా ఉండదు. అండ్ sometimes it appears as if sincere toil were lost. అంటే ఆ కష్టపడి చేసే నిజాయితీ ఏది ఉందో అది ఒకప్పుడు అది పోగొట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే నిజాయితీగా వెళ్ళే వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటుంది. అంటే ఇదేమిటిది ఇలా జరుగుతుంది, ఇంత న్యాయంగా ఉంటే వాడికి అన్యాయం జరిగింది ఏమిటి అనుకుంటాం. అలాగే ద వర్చువస్ కండెమ్డ్ టు సఫరింగ్ అండ్ ది విశ్వస్ ఎండోడ్ విత్ పవర్ అండ్ సక్సెస్. అంటే ఇప్పుడు ఈ ఏదైతే ఉందో ధర్మాన్ని కాపాడాలి. ఈ ధర్మాన్ని కాపాడడం కోసం ఎన్నో రకాలుగా ఆ నీతి నియమాలు ఉన్నాయి, కానీ వాటిని మానవాళి సరిగ్గా ఆచరించట్లేదు. అదొక దుర్మార్గమైనటువంటి విధానం నడుస్తోంది. విత్ పవర్ అండ్ సక్సెస్. ఒక శక్తి ఎవరిదో ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయంటే ఇరాను ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ యుద్ధాలు చూసుకున్నట్లయితే ప్రజెంట్ కండిషను అది ఏమిటది అమెరికా వాడికి కల్పించుకోవాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది? అక్కడ ఏ న్యాయం ఏది అన్యాయం ఎవరు చెప్పలేకపోతున్నారు. భారతదేశం కూడా ఒక డెసిషన్ తీసుకోలేకపోతుంది. ఎవరికి సపోర్ట్ చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. ఇలా అన్నమాట. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే అవి చేజారిపోకూడదు, అలా అని చెప్పేసి అన్యాయం జరగకూడదు. అక్కడ అనవసరంగా 700 మంది ప్రాణాలు కోల్పోయారు. అమాయకులు సామాన్య ప్రజలు కోల్పోతున్నారు ఇరాన్లో. ఇప్పుడు అమెరికా వాళ్ళు బాంబేస్తారు. అంటే ఇది శక్తి ఉన్నవాడిదేనా, పవర్ ఉన్నవాడిదేనా, వాడిదే రాజ్యమా అలా అనుకుంటాం. కానీ అక్కడ జరిగేటువంటి న్యాయం ఏది ఉందో అది దాని వెనకాల ఆధ్యాత్మికత ఉంటుంది, ఆధ్యాత్మిక నిర్ణయం ఉంటుంది. ఈ కర్మ సిద్ధాంతం ఉంటాయి. 5 సద్గురువులు ఉంటారు. ఆ 5 సద్గురువులు కూడా కొంత ఏరియాలు వాళ్ళు ఇన్ఛార్జీలు ఉన్నారని బాబా చెప్పారు. వాళ్ళు ఇన్ఛార్జీలు కాబట్టి ఆ సద్గురువులు చూసుకోవాలి. అవన్నీ కూడా అవతారాలు లేకపోయినా కూడా సద్గురువులు చూసుకోవాలి. ఎక్కడ ఏ న్యాయం జరుగుతుంది, ఏదైతే న్యాయమో అది పైకి మనకు ప్రపంచపరంగా కనిపించేది న్యాయం కాదు. అసలు సిద్ధాంతపరంగా ఏదైతే ఉందో అది న్యాయం.
ఆ న్యాయం జరుగుతోంది అక్కడ. ఆ న్యాయం జరుగుతుంది, జరిపిస్తారు కూడా. ఆ జరిగించకపోతే జరగనప్పుడే కదా అవతారుడు భూమి మీదకి వచ్చేది. ఈ కర్మ సిద్ధాంతం సరిగ్గా లేకపోతే ఆయన సక్రమంగా చేసి ఆయన వెళ్తాడు. ఆయన వెళ్ళి ఛార్జీ 5 సద్గురుకి ఇచ్చి వెళ్తాడు, ఊరికే వెళ్ళడం. దాని ప్రకారం జరుగుతుంది. మనకు కనిపించేది ఒక రకంగా ఉంటుంది, అక్కడ జరిగేది ఒక రకంగా ఉండొచ్చు పైకి. బట్ దిస్ ఫ్రాక్షనల్ అండ్ ఫాల్స్ వ్యూ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ మ్యాన్స్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా ఆఫ్ కర్మ. అదే చెప్తారు, ఈ మానవుని యొక్క అజ్ఞానం ఏదైతే ఉందో, అది కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ దృష్టిలో ఆ చూడకుండా భిన్నంగా వేరే వేరే విధంగా చూస్తాడు. అది తప్పుడు భావంతో చూస్తారు. ఈ కర్మ సిద్ధాంతాన్ని తప్పుడు భావంతో చూస్తారు. ఎందుకంటే న్యాయపరంగా నిజాయితీగా ఉంటాడు ఇప్పుడు వాడు, కానీ వాడికి అన్యాయం జరుగుతోంది. ఈ అన్యాయం జరుగుతోంది ఏంటి, ఇంత నీతిమంతుడికి అన్యాయం జరుగుతుంది ఏమిటి లోకం అనుకుంటుంది, కానీ వెనకాల ఉండే రహస్యం తెలియదు. వాడు గత జన్మలో చేసుకునే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వ్యక్తిగతంగా వాడి దాని మీద ఆ ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావాన్ని ఇప్పుడు అనిపిస్తూ ఉండొచ్చు. ఆ విషయాలు మనకు తెలియవు, అవన్నీ గోప్యంగా ఉంటాయి, అంతర్గతంగా ఉండేటువంటి విషయాలు అవన్నీ కూడా. వాడి వ్యక్తి ఆత్మ యొక్క అనుభవాలను బట్టి ఉంటాయి అవన్నీ కూడా. వెన్ ది ఈగో మైండ్, ఇప్పుడు వచ్చే సబ్జెక్టులోకి బాబా, వెన్ ది ఈగో మైండ్ రిఫ్యూజెస్ టు అండర్స్టాండ్ లైఫ్ అండ్ ఎన్కౌంటర్స్ అక్యూములేటెడ్ prejudices and resistance, it loses its equilibrium and tranquility. ఈ అహంకార మనసు ఏదైతే ఉందో అది తిరస్కరిస్తుంది దేన్ని, టు అండర్స్టాండ్ లైఫ్, జీవితాన్ని అవగాహన చేసుకోవడానికి ఈ అహంకార మనసు తిరస్కరించడమే కాకుండా అండ్ ఎన్కౌంటర్స్ అక్యూములేటెడ్ ప్రెజుడైసెస్ అండ్ రెసిస్టెన్స్, అది ఇంకా ఎదుర్కొంటుంది, దీన్ని బలపరుస్తుంది. ఇవి దాన్ని ఎదుర్కొని దాన్ని ఇంకా బలపరుస్తుంది అన్యాయాన్ని. ఇట్ లూజెస్ ఇట్స్ ఈక్విలిబ్రియం అండ్ ట్రాంక్విలిటీ. అక్కడ ఏమవుతుంది, అలా ఎదుర్కోవడంలో ఈ అహంకార మనసు చేసేటువంటి ప్రక్రియలు ఏమవుతుందంటే అక్కడ సమతుల్యత కోల్పోతున్నారు, సహనాన్ని కోల్పోతున్నారు. సమతుల్యత సహనాన్ని కోల్పోవడానికి కారణం అహంకార మనసే. గమ్మున ఏదో డెసిషన్ తీసేసుకుంటాం, రాంగ్ డెసిషన్ తీసేసుకుంటాం జీవితంలో కూడా. అది మనకి రైట్ అనిపిస్తుంది, ప్రపంచపరంగా చూస్తే రైట్ అనిపిస్తుంది, అందుకనే ఆ నిర్ణయం తీసేసుకుంటే అక్కడ దానివల్ల ఎన్నో సంస్కారాలు వచ్చి పడతాయి, ఎన్నో జన్మలు పెరిగిపోతాయి దానివల్ల. చిన్న విషయమే కానీ ఇది మనం పట్టించుకోం. ఇవి అసలు క్లూ పాయింట్, అది ఆ కోర్ సబ్జెక్ట్, ఆ దాంట్లోకి వెళ్ళాలి. అందుకనే ఎప్పుడో మన మనసుని పట్టుకుని వేలాడకూడదు, హృదయాన్ని పట్టుకోవాలి. మన హృదయం ఏం చెప్తుందో అది వినాలి తప్ప మనసు ఏం చెప్తుందో అది వినకూడదు. మనసు ఎప్పుడూ ప్రాపంచపరంగానే ఆలోచిస్తుంది కాబట్టి ప్రాపంచపరమైన విషయాల మీదే మనసు కేంద్రీకృతం అవుతుంది. ఆ హృదయం అలా కాదు, హృదయం ఆత్మకు సంబంధించింది. ఆత్మ ఏం చెప్తే అది వింటుంది హృదయం. అందుకని హృదయం మాట వినాలి మనిషి, మనసు మాట వినకూడదు. ఇట్ ఈస్ దస్ ఇంపెల్డ్ ఎయిదర్ టు రిలీజ్ ఆర్ inhibit good or bad actions, getting further involved in the results of its own activities, whether in the form of thoughts or deeds. అది ఇప్పుడు ఇట్ ఈస్ ఇంపెల్డ్ ఎయిదర్ టు రిలీజ్ ఆర్ ఇన్హెబిట్ గుడ్ ఆర్ బ్యాడ్ యాక్షన్స్ అంటారు. అంటే అక్కడ ప్రేరణ దేనికి వస్తుంది, ఇది రిలీజ్, ఇది ఏది విడుదలవుతోంది అంటే ఇన్హెబిట్ గుడ్, ఆ అలవాటు పడిపోయేటువంటి మంచి లేదా చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి వైపుకి ప్రేరణ మొగ్గు చూపుతోంది. గెటింగ్ ఫర్దర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది రిజల్ట్ ఆఫ్ ది ఓన్ యాక్టివిటీస్. అందుకని మన సొంత కార్యకలాపాలు ఏవైనాయో వాటి ఫలితాల్లోనే మనం చిక్కుపోతున్నాం. అందుకని మనకు భౌతికంగా ప్రాపంచపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం, అందుకని ఆధ్యాత్మికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోం. అక్కడ దెబ్బతింటున్నాం మనం. ఈ ప్రాపంచపరంగా ఏది కావాలో అది చూసి దాని ప్రకారమే ఆలోచిస్తాం తప్ప దీని వెనకాల ఉండేటువంటి అసలు విషయం ఏంటంటే స్పిరిచువాలిటీ. ఎవరికైనా సరే ఆ ఆత్మజ్ఞానమే అసలు జ్ఞానం కదా, ఈ ప్రపంచ జ్ఞానం అసలు జ్ఞానం కాదు. ఈ ఆత్మజ్ఞానం దృష్టిలో పెట్టుకుని మనం ఏ చర్య చెయ్యం, ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని మనసు పనిచేస్తుంది. అందుకని మనం చేసేటువంటి క్రియలు వాటికి ఫలితాలు కూడా ఆ విధమైనటువంటి కర్మలకు లోనవుతున్నాయి. ఆ కర్మ సిద్ధాంతం ఆ విధంగా ఉంటుంది. వెదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
థాట్స్ ఆర్ డీడ్స్, అదే ఆలోచనలు కానివ్వండి, మీరు చేసే చేతలు కానీ ఆ రూపంలో ఎలాంటి రూపంలో వస్తున్నాయి, వాటికి ఫలితాలు ఎలా వస్తున్నాయి అంటే ప్రాపంచపరంగానే వస్తున్నాయి. అందుకని మీకు వాటికి సంస్కారాలు పెరిగిపోతున్నాయి. అక్కడ వాళ్ళ సంస్కారాన్ని పెంచుకుంటున్నాం మనం ఈ విధంగా. అందుకని మనం ఆలోచించే విధానం ఎప్పుడు కూడా మనసు పెట్టి ఆలోచించకుండా హృదయం పెట్టి ఆలోచించండి, అప్పుడు కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంది. మధ్యలో మనసు పెట్టామంటే కనుక అక్కడ పోతుంది. ది లా ఆఫ్ కర్మ ప్రివెంట్స్ ది ఈగో మైండ్ ఫ్రమ్ ఎస్కేపింగ్ ది రిజల్ట్స్ క్రియేటెడ్ బై ఇట్స్ ఓన్ గుడ్ ఆర్ బ్యాడ్ యాక్షన్స్. అది ఈ కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో అది నిలుపుదల చేస్తుంది. ఈ అహంకార మనసు ఏం చేస్తుందో అది అటు వెళ్ళలేదు. ఈ అహంకార మనసు మాట విందు హృదయం అక్కడ. అందుకని చెప్పేసి అక్కడ కర్మ సిద్ధాంతం ఇంప్లిమెంట్ అవుతుంది. ఫ్రమ్ ఎస్కేపింగ్ ది రిజల్ట్స్ క్రియేటెడ్ బై ఇట్స్ ఓన్ గుడ్ ఆర్ బ్యాడ్ యాక్షన్స్. అది చేసేటువంటి మంచి చెడు పనులు ఏవైతే ఉన్నాయో అవి సృష్టించుకుంది, మనసు సృష్టించుకున్న వల్ల దాని ఫలితాల గురించి అవి తప్పించుకుందుకు ప్రయత్నిస్తుంది మనసు. తప్పించుకోకుండా కర్మను అనుభవించాలి అనే దృష్టితో చేసినప్పుడు మన కర్మ, ఈ శరీరం ఎందుకు ఇచ్చారు? ఉపాధి ఎందుకు ఇచ్చారు? మన కర్మలు చేయడానికి ఇచ్చారు. మనం చేసేటువంటి కర్మలను తప్పించుకోవడానికి కాదు. ఆ తప్పించుకునేటట్టు ఏం చేస్తుంది? మనసు చేస్తుంది. అందుకని మనసు మాట వినకూడదు. మన కష్టపడవలసి వస్తే ఎందుకు కష్టపడాలి? కష్టాలు వచ్చినా సరే సుఖాలు వచ్చినా సరే సమానంగా ఎందుకు తీసుకోమన్నారు బాబా? అందుకే తీసుకోమన్నారు. కర్మ సిద్ధాంతం ప్రకారం అది అలా ఉంది కాబట్టి ఆ కర్మను అనుభవించేస్తే అయిపోతుంది. అది ఆ కర్మ చెడే కావచ్చు, నువ్వు కష్టమే కావచ్చు, నీ కష్టమే అది అయినా సరే ఆ కర్మ అనుభవించేస్తే ఆ కర్మ అక్కడితో సంస్కారాలు ఖర్చు అయిపోతాయి. ఆ విధంగా ఏంటంటే ఆలోచన సరళి మానవులో రావాలి. The ego mind is harnessed by the gathered momentum of past actions and is incapable of emancipation or true balance because it is constantly disturbed not only by environmental knocks and impacts but also by the goadings of its own stored impressions. అది ఇక్కడ ఏం జరుగుతుంది? ది ఈగో మైండ్ ఈజ్ హార్నెస్. ఇది ఈ అహంకార మనసు ఏదైతే ఉందో అది మనకి ఉపయుక్తంగా ఉండదు. బై ది గ్యాదర్డ్ మూమెంటమ్ ఆఫ్ పాస్ట్ యాక్షన్స్, గతంలో చేసినటువంటి కర్మలు ఏవైతే పేరుకుపోయి ఉన్నాయో ఆ సంస్కారాలు, ఆ పేరుపోయిన సంస్కారం అన్నమాట ఆ కర్మలు అవన్నీను. అండ్ ఈజ్ ఇన్కాపబుల్ ఆఫ్ ఎమాన్సిపేషన్, వాటిని తెచ్చిపెట్టేటువంటి సమర్థత మన మనసుకు లేదు. వాటిని తుడిచిపెట్టే సమర్థత మనకి గతంలో మన ఆత్మ పడినటువంటి సంస్కార ముద్రలు ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెరిపేటువంటి సత్తా ఈ మనసుకు లేదు. ఇన్ ఎమాన్సిపేషన్ ఆర్ నాట్ ది బ్యాలెన్స్ బికాజ్ ఇట్ కాన్స్టెంట్లీ డిస్టర్బ్డ్. ఎందుకంటే నిరంతరం కూడా అది చెదిరిపోతూనే ఉంటాయి కాబట్టి వాటిని సమతుల్యం చేయలేము. అంటే హృదయం మనసు రెండు కూడా సమతుల్యంగా ఉంటేనే అక్కడ కరెక్ట్ చర్య జరుగుతుంది. ఏ పని జరగాలో పని జరుగుతుంది. అంతేగాని హృదయం ఒక విధంగాను మనసు ఒక విధంగాను పనిచేస్తే ఈ రెండింటికి సమతుల్యత లేకపోతే అక్కడ మనం చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో అది దాని యొక్క ఫలితం సరిగా రాదు. నాట్ ఓన్లీ బై ఎన్విరాన్మెంటల్ లాక్స్ అండ్ ఇంపాక్ట్స్ బట్ ఆల్సో బై ది గోడింగ్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్టోర్డ్ ఇంప్రెషన్స్. అది తన సొంతంగా దాచుకున్నటువంటి ఈ సంస్కార ముద్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రోత్సహిస్తున్నాయి దేనికి? కర్మ చేయడానికి. అందుకని గతంలో చేసినటువంటి ఆ సంస్కారాలు ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి ఈ మనసు ప్రేరేపించబడుతుంది కాబట్టి మనసు మాటే మనిషి వింటున్నాడు. అందుకని ఆ కర్మలే మనం చేస్తున్నాం. అందుకని కర్మ సిద్ధాంతం ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అంటే మనసు ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది, అంతేగాని హృదయం ద్వారా కాదు. ఇట్స్ ఓన్ stored impressions. Although the ego mind has an inherent tendency to keep restoring its lost equilibrium, ఆఖరి సమతుల్యత ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం కోసం, దాన్ని అలా ఉంచడం కోసం ఈ ఈగో మైండ్ హ్యాజ్ ఇన్హెరెంట్, అది ఆ పని చేయడం కోసం కుతూహలంగా ఉంటుంది ఈ మనసు. అంతేనే కానీ గతంలో చేసుకునే కర్మలు ఆ విధంగా చేయిస్తే అదే కర్మ సిద్ధాంతం. మనం ఎంత ప్రయత్నించినా కూడా ఇప్పుడు మనం మనకు ఒక ఆలోచన వచ్చిందంటే ఆలోచన దేని ద్వారా వచ్చింది?
గతంలో తెచ్చుకునేటువంటి సంస్కారాల వల్ల ఈ ఆలోచన వస్తుంది. మనం మాట్లాడుతుంటే దేని వల్ల మాట్లాడుతున్నాం? గతంలో తెచ్చుకునే సంస్కారాలే మాట్లాడుతున్నాం. మనం ఏ పని చేసామంటే దేని వల్ల చేస్తున్నాం? గతంలో చేసిన సంస్కారాలే. అక్కడి నుంచి మనం తప్పించుకోలేకపోతున్నాం, దాన్ని చెరిపేయలేకపోతున్నాం. ఎమాన్సిపేషన్ అసలు మన వల్ల కావటం లేదు. అది కర్మ సిద్ధాంతం. అది ఆ కర్మ కర్మ అనిపించాలి అంటే ఆ విధంగా అనిపించాల్సి వస్తుంది. అందుకనే దీంట్లో అవతార పురుషులు కూడా జోక్యం చేసుకోవట్లేదు. బాబా చెప్పారు, ఎవరి జీవితం ఎలా గడపాలో అలా గడుస్తుంది, నేను మహత్యాలు చెయ్యను. వాళ్ళు నిజంగా కర్మ సిద్ధాంతం ప్రకారం ఆ కర్మ అనుభవించాల్సి ఉంటే అనుభవించాల్సిందే, అనుభవించాలి. దాంట్లో నేను ఇంటర్ఫియర్ అవ్వనని చెప్పారు బాబా. ఎందుకు పెట్టాను నేను? మీకు ఉపాధి ఎందుకు ఇచ్చాను? కర్మను అనుభవించడం కోసం ఈ శరీరం వచ్చింది, అనుభవించండి అంతే. ఆమెగా అనుభవించేసేయండి, అయిపోతుంది. దాన్ని నేను తప్పించాలని ఆలోచించకండి. బాబా నాకు కష్టం నుంచి తప్పించేస్తాడు, ఇంకేముంది మహత్యం చేస్తాడు. అలా మహత్యాలు ఏం జరగవు. జరిగినా కూడా మనకి జన్మలు పెరుగుతాయి తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. ఒకవేళ ఆయన కల్పించుకుని చెయ్యడు, ఎట్టి పరిస్థితులు చేయడు, చేసే పరిస్థితే లేదు. అవతార పురుషుడు చేయరు, సద్గురువు ఎవరు చేయరు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, మనం ఈ కర్మ అనుభవించే కర్మ ఏదైతే ఉందో ఆ కర్మను అనుభవింపజేయిస్తారు. కానీ మనం ఈ కర్మను అనుభవిస్తున్నాము అనేటువంటి ఆలోచన కూడా రాకుండా ఆయన పరంగా జీవించినప్పుడు ఆ ఆలోచన కూడా రాదు మనకి. అయ్యో నేను కష్టపడుతున్నానే అనేటువంటి కష్టం మనకి తెలియదు, ఆ ఆలోచన కూడా రానియరు. ఆయన మనం తలుచుకుని ఆయన పరంగా మనం జీవించినప్పుడు అది అక్కడ జరిగేటువంటి ప్రక్రియ. అసలు ప్రక్రియ అది, అసలు మహత్యం అదే. మెహర్ బాబాని పట్టుకున్నాం అంటే మెహర్ బాబాని ఎందుకు పట్టుకున్నాం? మిగతా దేవుని పట్టుకోవచ్చు, 3 మంది ఉన్నారు, మీ కష్టాలు తొలగించేస్తారు. మూడో భూమికలో ఉన్న వాళ్ళే వాళ్ళు మహత్యాలు చేసేస్తారు. మీకు ఏదైనా కష్టం వచ్చిందంటే వాళ్ళు తప్పించేయచ్చు. కానీ ఏమవుతుంది అక్కడ? తప్పించడం అంటే తాత్కాలికమేది. మళ్ళీ నీ ఆత్మబడిన ముద్రలు ఎప్పటికైనా ఖర్చు పెట్టుకోవాలి. ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో ఖర్చు పెట్టుకోవాలి. అవి ఎక్కడికి పోవు. కంపల్సరీగా అది నువ్వు అనుభవించాల్సిందే. నీ తరఫున ఇంకొకరు ఎవరు అనుభవించాలి. మళ్ళీ అది పనగేశ్వరరావు గారు ఒక్క నిమిషం సార్. ఒక డౌట్ సార్. ఇప్పుడు పశ్చాత్తాప ప్రార్థన వల్ల మాఫైన కర్మలను మరి అది ఎవరు అనుభవిస్తారు సార్? మరి పశ్చాత్తాప ప్రార్థన ఎందుకు చేసుకుంటారు? మీరు చేసిన కర్మలో నేను ఇవి చేస్తున్నాను, ఇవి నేను నా బలహీనత వల్ల మళ్ళీ ఈ తప్పులు చేస్తున్నాను అని చెప్పి భగవంతుని మీరు క్షమార్పణ అడగడం కోసం పశ్చాత్తాపం చేసుకుంటారు. పశ్చాత్తాపం చేయడం వల్ల ఏం జరుగుతుంది అక్కడ? మీకు పశ్చాత్తాపం చేసినంత మాత్రాన మీ కర్మ సిద్ధాంతం మార్చిపోదు. మీరు చేసే కర్మలని చేయాల్సిందే. పశ్చాత్తాప ప్రార్థన ఏమవుతుంది అంటే, అక్కడ మీకు ఒక రకమైనటువంటి దివ్య ఆనందాన్ని ఆయన కలగజేస్తాడు. ఆ పశ్చాత్తాపంలో ఉండేటువంటి శక్తి ఏమిటి అంటే, మీరు నడుచుకుంటే జీవితం అలాగే నడుస్తుంది. కానీ అక్కడే మహత్యం జరిగిపోదు. మెహర్ బాబా పశ్చాత్తాపం చేశాను అని మళ్ళీ మీరు ఆ తప్పు చేయకుండా ఉన్నప్పుడు, మీరు ఒక తప్పు చేస్తుంటే మీరు ఎందుకు అడుగుతున్నారు క్షమార్పణ? ఆ తప్పు చేశాను కాబట్టి నేను క్షమార్పణ అడుగుతున్నాను. మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి నేను. మళ్ళీ అదే తప్పు చేసుకుంటూ పోతే ప్రయోజనం ఉంది? ఎన్నిసార్లు పశ్చాత్తాపం అయితే ప్రయోజనం ఉంది? ఒక తప్పు చేస్తామంటే మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయకూడదు. అక్కడ మహత్యం జరుగుతుందని కాదు. బాబా సరే ఓకే పశ్చాత్తాపం అయితే మీకు వస్తుంది, మంచి జరుగుతుంది, నేను కాదంటం లేదు, మంచి జరిగి తీరుతుంది కదా, దాంట్లో అనుమానం ఏం లేదు. అవతార పురుషుడు దగ్గర మనం వినమ్రంగా నిజాయితీగా మరి సిన్సియారిటీ అంటే అదే సిన్సియర్గా మనం చెప్పుకుంటున్నాం ఈ తప్పు చేస్తున్నాం అని. ఎప్పుడు వస్తుంది అది? మీరు సిన్సియర్గా చదివినప్పుడు. మెకానికల్గా యాంత్రికంగా చదివేసుకుంటే కాదు. ప్రభుత్వం పశ్చాత్తాపం యాంత్రికంగా బట్టేసి చదివేస్తే వచ్చేది. యాంత్రికంగా జరిగినా కూడా నేను ఇస్తాను అని చెప్పిన సందర్భం ఉంది మెహర్ బాబా. ఎందుకు చెప్పారు యాంత్రికంగా సరే వస్తుంది అంటే, దాంట్లో ఆయన నిలబడలేని పరిస్థితుల్లో, ఆయన నుంచుని ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో, ఆయన యాక్సిడెంట్ అయినా తుంటి ఎముకలు పప్పు అయిపోయినా సరే ఆయన నిలబడి చదివాడు. ఎందుకంటే లోక కళ్యాణార్థం కోసం చదివాడు. అది లోక కళ్యాణార్థం చదివాడు కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఆయన మీరు మెకానికల్ గానే చదవంటారు బాబు, మీరు హృదయం పెట్టి చదవకపోయినా మెకానికల్ గానే చదివాడు అండి. అలా చదివినా సరే దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది మీ మీద. దానివల్ల పడితే అవుతుంది వెంటనే మీ కర్మలన్నీ వైపౌట్ అయిపోతాయని కాదు. అక్కడ ఏం జరుగుతుందంటే, ఈ జన్మలో కాకపోతే ఇంకొక జన్మలో అయినా సరే అసలు పదార్థాన్ని పట్టుకుంటారని.
ఈ జన్మలో కాకపోయినా కూడా వచ్చే జన్మలో సరే అసలు ఈ ఆత్మ అనేటువంటి విషయం ఏదైతే ఉందో, ఈ ఆత్మ పరమాత్మ చేరాలనేటువంటి సత్యం ఏదైతే ఉందో, సత్య పదార్థం అది. ఆ సత్య పదార్థాన్ని చేరుకుందుకు ఇది సత్యం అని తెలుసుకుంటారు. ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో. అందుకే 84 లక్షల జన్మలు ఉన్నాయి. ఈ జన్మలో మనం తెలుసుకోవటం లేదు అసలు. అసలు సత్య పదార్థం గురించి వెళ్ళటం లేదు, సత్యం గురించి ఆలోచించట్లేదు. సత్యం ఏమిటి? సత్యం నీలోనే ఉంది. ఆ సత్యం ఏమిటి? అంతరాత్మే. ఈ అంతరాత్మే పరమాత్మ. అదే సత్యం. ఈ అంతరాత్మ పరమాత్మ అనే అనుభవం మనకు లేదు, చెప్పుకుంటున్నాం. ఈ అంతరాత్మే పరమాత్మ అనే అనుభవం లేకుండా చెప్పుకుంటున్నాం. అది చెప్పుకుంటున్నాం కాబట్టి దాని ఫలితం మనకి చెప్పుకుంటే, మాటల్లో చెప్పుకుంటే ఎక్కడ వస్తుంది? అనుభవం లేకుండాను. అనుభూతి కలగాలి. అనుభూతి కలగాలంటే మీరు హృదయాంతరాల నుంచి చదవండి, ఆ అనుభూతి వస్తుంది. ఏది కరెక్ట్ వేనో మీకు తెలిసిపోతుంది. అది అక్కడ జరిగేది. పశ్చాత్తాపం మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ although the ego mind has an inherent tendency to keep restoring its lost equilibrium, ఈ అహంకార మనసు ఏదైతే ఉందో అది అంతర్గతంగా దాని యొక్క కుతూహలం ఉంది. అంతర్గతంగా ఈ అహంకార మనసు కుతూహలం ఉన్నప్పటికీ కూడా టు కీప్ రెస్టోరింగ్ ఇట్స్ లాస్ట్ ఈక్విలిబ్రియం, దాని యొక్క పోగొట్టుకునేటువంటి సమతుల్య, ఎల్ఓఎస్టి లాస్ట్ ఈక్విలిబ్రియం అంటే ఈ పోగొట్టుకునేటువంటి సమతుల్యత ఏదైతే ఉందో దాన్ని తిరిగి తెచ్చుకుందుకు మనసు, అహంకార మనసు ప్రయత్నించినప్పటికీ కూడా ఇట్ అటెంప్ట్స్ సచ్ రెస్టరేషన్ త్రూ ఏ mechanical reaction of going over to the opposite and clinging to that until it discern through experience that balance is not to be gained in such clinging either. అది ఇప్పుడు అహంకార మనసు దాని ఉండొచ్చు, కుతూహలం ఉండొచ్చు. మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి, ఆ సమతుల్యత అనేది తిరిగి పోగొట్టుకున్న సమతుల్యత తిరిగి తెచ్చుకోవాలనేటువంటి దానికి ఆ కుతూహలం ఉన్నా కూడా ఇట్ అటెంప్ట్స్ సచ్ రెస్టరేషన్, అది ఆ విధమైనటువంటి దాన్ని నిరోధించేదాన్ని ప్రయత్నం చెయ్యాలి. త్రూ ఏ మెకానికల్ రియాక్షన్ ఆఫ్ గోయింగ్ ఓవర్ టు ది ఆపోజిట్ అండ్ క్లింజింగ్ టు దట్. అంటే మీరు ఇక్కడ వ్యతిరేక చర్య చేయడం ద్వారా, ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, నాకేదో ఎవరినో కొట్టాలని బుద్ధి పుట్టింది. ఆ కొట్టాలని బుద్ధి పుట్టితే నాకు సంస్కారాలు పడతాయని తెలుసు. నాకు వాడిని కొడితే వాడి సంస్కారం నాకు వస్తాయని తెలుసు. అయినా సరే నేను వాడిని కొడతాను. అది ఎందుకని? నాకు తెలుసున్నప్పటికీ కూడా నేను నిరోధించుకోలేకపోతున్నాను. వాడిని కొట్టాను అనుకోండి, అయితే త్రూ ఏ మెకానికల్ రియాక్షన్ ఆఫ్ గోయింగ్ ఓవర్, అక్కడ యాంత్రికంగా అక్కడ జరిగిపోతుంది. ఓవర్ టు ఆపోజిట్ అండ్ క్లీంజింగ్ టు దట్. అంటే నాకు ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు కొట్టకూడదు, వీళ్ళు కొడితే సంస్కారాలు పడతాయి అని నేను ఆగిపోయా. ఆపోజిట్ రియాక్షన్ అంటే కొట్టాలని బుద్ధి వచ్చింది కానీ కొట్టకూడదు. వాడి మీద కోపం వచ్చింది, కొట్టి తీరాలి వాడిని, అంత కోపం వచ్చింది, కొట్టి తీరాలి అని అంత కోపం. అయినా సరే నేను ఆగిపోయాను, కొట్టలేదు. అక్కడ మెకానికల్ రియాక్షన్ జరగలేదు. ఆపోజిట్ క్లింజింగ్ టు దట్, దానికి వ్యతిరేకంగా నేను తెలుసుకుని ఆగిపోయాను. అంటిల్ ఇట్ డిసరెన్స్ త్రూ ఎక్స్పీరియన్స్, ఆ అనుభూతి పొందడం ద్వారా దట్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ టు బి గెయిన్డ్ ఇన్ సచ్ క్లింజింగ్ ఎయిదర్. అప్పుడు కానీ నీకు సమతుల్యత రాదు. ఈ సమతుల్యత మీకు కలగానేట్లయితే ఎప్పుడు సమతుల్యత వస్తుంది? వాడిని నేను పట్టుకుని ఉన్నప్పుడే, నిగ్రహించుకున్నప్పుడే. వాడి మీద అంత కోపం వచ్చినా, వాడు నన్ను కొట్టినా, లేదా నాకు నష్టపరిచినా, ఏం చేసినా వాడు నన్ను కొట్టాడు అనేటువంటి ద్వేషభావంతో నేను తిరిగి వాడిని కొట్టాను అంటే ఆ సంస్కారాలు పడితే అక్కడ బ్యాలెన్స్ అవ్వదు, నా సంస్కారాలు ఖర్చు అవ్వవు. కానీ నేను దెబ్బ తినవలసి ఉంది. గత జన్మలో వాడిని నేను కొట్టుంటాను, అందుకని నేను దెబ్బ తినవలసి వచ్చింది, అందుకని వాడు నన్ను కొట్టాడు. ఆ విధంగా ఏంటంటే యాటిట్యూడ్ నాకు రావాలి.
వ్యతిరేకత, అది ఆపోజిట్ అంటారు. ఆపోజిట్ అన్న ఓవర్ టు ది ఆపోజిట్ అండ్ క్లింజింగ్ టు దట్, అటు వెంపుకు మొగ్గు చూపకుండా అటు వంపుకు మొగ్గు చూపకుండా వ్యతిరేకంగా నేను ఆలోచించాలి. ఆలోచించినప్పుడు ఈ కర్మ నాకు జరగవలసి ఉంది, అందుకని వాడు నన్ను కొట్టాడు, ఓకే అని చెప్పి చూడుకోవాలి. ఆ విధమైన యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఇప్పుడు సమతుల్యత ఏర్పడుతుంది, అంతేగాని ఈ రోగం అవ్వదు అని చెప్తాను. సో the ego mind goes from opposite to opposite in the illusory karmic pendulum. ఈ మాయాభ్రమైనటువంటి ఈ కర్మ సిద్ధాంతం, ఈ సందిగ్ధావస్థ ఏదైతే ఉందో, ఆ పెండ్యులం అంటే ఏమిటి, సరిగ్గా గడియారంలో పెండ్యులం ఉంటుంది, అది సరిగ్గా అటు కానీ ఇటు కానీ మొగ్గు చూపుతూ తిరుగుతూ ఉంటుంది. సరిగ్గా మధ్యలో ఆగిపోతే అది బ్యాలెన్స్ అయినట్టు, ఆ మధ్యలో ఆగిపోకుండా ఉంటాయి. అలాగే కర్మ సిద్ధాంతాలు కూడా, ఈ అహంకార మనసు కూడా, సో ద ఈగో మైండ్ గోస్ ఫ్రమ్ ఆపోజిట్ టు ఆపోజిట్, ఈ దశ నుంచి వ్యతిరేక దశ నుంచి ఇంకో వ్యతిరేక దశ నుంచి ఇన్ ది ఇల్యూజరీ కార్మిక్, ఈ మాయాభ్రమైనటువంటి ఈ కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ పెండిడం, అంటిల్ త్రూ ఎండ్లెస్ టెస్టింగ్ అండ్ సఫరింగ్ ఇట్ రన్స్ ఇట్స్ కోర్స్ ఆఫ్ ఆపోజిట్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్. నేను ఎంతవరకు అది ఉంటుంది అంటే, అది పరీక్ష పెడుతుంది, బాధలు వస్తాయి, ఈ బాధలు నేను సహించి తీరాలి. ఇట్ రన్స్ ఇట్స్ కోర్స్ ఆఫ్ ఆపోజిట్ యాక్షన్స్, అంతవరకు కూడా అది ఆ వ్యతిరేక దిశల్లో తిరుగుతూనే ఉంటుంది. అటు రియాక్షన్స్, దానికి ప్రతిచర్యలు ఉంటూనే ఉంటాయి. ఆర్ అంటిల్ ఇట్ హ్యాస్ ది గుడ్ ఫంక్షన్ టు కాంటాక్ట్ ఏ పర్ఫెక్ట్ మాస్టర్ అండ్ రిసీవ్ ది గ్రేస్. అలాగైనా జరగాలి, ఆ వ్యతిరేక చర్యలు చేయడం ద్వారా చేయాలి. ఆ విధంగానే నేను మెకానికల్గా నా అంతా నేను చూసుకున్నట్లయితే, ఆ వ్యతిరేక అన్ని కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగా నేను నడుచుకున్నట్లయితే, నాకు కష్టం కలిగినా సరే అది నేను నోరు మూసుకుని సౌమ్యంగా అనుభవించేసినట్లయితే ఆ విధంగా చేయాలి. లేదంటే నువ్వు ఒక సద్గురువునే పట్టుకోవాలి, ఒక సద్గురువుని కానీ, లేదంటే ఒక ఆయన కృప ఉండాలి. ఫంక్షన్ ఆఫ్ కాంటాక్ట్, ద గుడ్ ఫార్చునేట్ ఇన్ కాంటాక్ట్ పర్ఫెక్ట్ మాస్టర్ అండ్ రిసీవ్ హిస్ గ్రేస్. చాలా అదృష్టమైనట్లయితే ఒక మంచి సద్గురువుని పట్టుకుంటాం, ఆ సద్గురువు కృపకి మనం పాత్రలు అవుతాం. ఆయన చేతిలో కొంత ఉంటుంది కాబట్టి ఆయన మనకి ఏ విధంగా దారి చూపిస్తాడు. మనం అవతార పురుషుని పట్టుకున్నాం కాబట్టి మనం చాలా అదృష్టవంతులే. ఎందుకంటే యుగ అవతారం, ప్రస్తుత అవతారాన్ని పట్టుకున్నాం, గత అవతారాలు కూడా కాదు. అది ప్రస్తుతం ఏ అవతారం ఉందో అది మర్చిపోకూడదు. మళ్ళీ అవతార పురుషు కదా అని చెప్పి నేను రావణ పట్టుకుంటాను, జోరాష్ట్రం పట్టుకుంటాను కాదు. ఏ మతస్థులు పట్టుకుంటారు, మీరు ఏ పట్టుకున్నా ఎక్కడ మళ్ళీ ఈయన దగ్గర రావాల్సిందే బాబా చెప్పిన ప్రకారం. అందుకని మీరు ఎవరినైనా పట్టుకోండి, ఏదైనా చేయండి, చివరికి నా దగ్గర రావాల్సిందే అని చెప్పారు. ఫైల్ ఆయన దగ్గరికి వెళ్తుంది సంతకం పెట్టడానికి. పాత చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా, లేదా ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా మళ్ళీ ప్రజెంట్ ఎవరున్నారో ఆయన సంతకం పెడుతుందని చదువుతుంది. అదేవిధంగా ఈ కర్మ సిద్ధాంతం కూడా ప్రస్తుతం ఉండేటువంటి ఆ సద్గురు అక్కర్లేదు, మనకు అవతార విషయం ఉన్నాడు కాబట్టి ఆయన చేతుల్లోనే మనం ఉన్నాం కాబట్టి ఆయన చెప్పినట్టుగా విషయం చెప్పించారు కాబట్టి ఆ విధంగా మనం చేసుకున్నట్లయితే మనకి కర్మ సిద్ధాంతం వల్ల వచ్చేటువంటి బాధలన్నీ కూడా తగ్గుతాయి. అది కర్మ సిద్ధాంతం గురించి బాబా చెప్పింది. జై బాబా. ఇప్పుడు మళ్ళీ సంకీర్తనకి వెళ్దామండి. వెంకటనరసింహ గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత సుబ్బారావు సిద్ధంగా ఉండండి. ఉన్నారా వెంకటనరసింహ గారు? సుబ్బారావు గారు మీరు సిద్ధంగా ఉండి మీరు పాడండి. జై బాబా. సుబ్బారావు గారు లేదా ఎంఎస్ సుశీల్ గారు ఉన్నారా? ఎవరు మ్యూట్ అయితే వాళ్ళు పాడండి. ఓకే, ఎవరండి? సుబ్బారావు గారు పాడండి. అవునండి, పాడండి సార్. భజరే ప్రభు మానస, భజరే ప్రభు మెహరం, భజరే ప్రభు మెహరం మానస, భజరే ప్రభు మెహరం, ప్రేమ కృపా పరిరంభణలోలం, ప్రేమ కృపా పరిరంభణలోలం, ప్రేమ ప్రవాహం మంజుల రూపం, ప్రేమ ప్రవాహం మంజుల రూపం, భజరే ప్రభు మెహరం మానస, భజరే
प्रभु मेहरम जनजागरीकृत मानुषवेषं जनजागरीकृत मानुषवेषं जपतपादकिल कर्म विमोचम् जपतपादकिल कर्म विमोचम् भज रे प्रभु मेहरम मानस भज रे प्रभु मेहरम रामकृष्ण गौतमादि स्वरूपम रामकृष्ण गौतमादि स्वरूपम येसु मधु ईश्वर तत्वम येसु मधु ईश्वर तत्वम भज रे प्रभु मेहरम मानस भज रे प्रभु मेहरम भयमायावृत मानस दीपम भयमायावृत मानस दीपम भवबन्धादिका पाश विनाशम भवबन्धादिका पाश विनाशम भज रे प्रभु मेहरम मानस भज रे प्रभु मेहरम पंच सद्गुरादेशित ब्रह्मम पंच सद्गुरादेशित ब्रह्मम मौन सुभूषण मोहन मूर्ति मौन सुभूषण मोहन मूर्ति भज रे प्रभु मेहरम मानस भज रे प्रभु मेहरम वरपूना नगराश्रित भव्यो वरपूना नगराश्रित भव्यम करसौज्ञादिका भाषण चतुरम करसौज्ञादिका भाषण चतुरम भज रे प्रभु मेहरम मानस भज रे प्रभु मेहरम भज रे प्रभु मेहरम मानस भज रे प्रभु मेहरम अवतार मेहर बाबा की जय जय बाबा साहब జై బాబా అండి. శ్రీకుమార్ గారు మీరు ఒక పాట పాడతారా? శ్రీకుమార్ జై బాబా సార్. జై బాబా అండి. సుశీల పాడండి, సుశీల్ గారు పాడండి. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా. మెహరీసా హృదయేసా మెహరీసా హృదయేసా జగతిని జాగృతమునరించే మెహరీసా హృదయేసా మెహరీసా పూనావాస శిరీను తనయ పరమ పావన హే పరమాత్మ పూనావాస శిరీను తనయ పరమ పావన హే పరమాత్మ సకల చరాచర సృష్టి విధాత సకల చరాచర సృష్టి విధాత సర్వజీవుల ప్రాణ ప్రదాత మెహరీసా హృదయేసా మెహరీసా రమ్యమైన భువిని పాదపీఠం దివ్యమైన దివిని కిరీటం రమ్యమైన భువిని పాదపీఠం దివ్యమైన దివిని కిరీటం ప్రకృతి సర్వం ఆహార్యము ప్రకృతి సర్వం ఆహార్యము అవతారమే నీ విహారము మెహరీసా
హృదయే సా మెహరీ సా మాయా జగతి నీలీలా మహిమాన్వితమౌని ప్రేమ జ్వాల మాయా జగతి నీలీలా మహిమాన్వితమౌని ప్రేమ జ్వాల నీ నామ జపమే ఆనందడోల నీ నామ జపమే ఆనందడోల నామది నిడుమాని మ్రోలా మెహరీ సా హృదయే సా మెహరీ సా జగతిని జాగృతమునరించే మెహరీ సా హృదయే సా మెహరీ సా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా సార్ అందరికీ జై బాబా. సుశీల మరి యుగల గీతం విని చాలా రోజులైంది. మీ స్వీయ రచన మంచి సాహిత్యంతో మంచి సంగీతంతో బాగా తక్కువ సమయంలో పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి మ్యూట్ చేసుకోవాలనుకుంటేవారు. జై బాబా. వెంకట నరసింహారావు గారు మ్యూట్ చేసుకోండి, తర్వాత ఇస్తాను మీకు. ఇందాక జై ఇచ్చాను పేరు, మ్యూట్ చేసుకోండి. వెంకట నరసింహారావు గారు మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి, మ్యూట్ మ్యూట్ చేసుకోవాలండి. చేసుకోండి. జై బాబా. మ్యూట్ చేసుకోండి. వెంకటనరసింహ గారు మ్యూట్ చేసుకోండి. చేశాను చేశారా? చేయలేదు. చేయలేదు. చేస్తే మీ మాట్లాడుతుందిగా. ఓకే, ఇప్పుడు అయింది. జై బాబా. జై బాబా. ఓకే, అవతార్ మెహర్ బాబాకి జై. తర్వాత సిద్ధంగా ఉండండి వెంకటేశ్వర గారు. పాడండి శారద గారు. అవతార్ మెహర్ బాబాకి జై. నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట, ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట. ఓ మౌనమూర్తి మెహరు బాబా, నీ సన్నిధి మా పెన్నిధి, నీ సన్నిధి మా పెన్నిధి, మౌన భాషి నీవేనట, 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 మౌనమూర్తి నీవేనట, 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 మౌన భాషి నీవేనట, మౌనమూర్తి నీవేనట, మౌన భాషతోనే మా ఎదలు దోచుకుందువట, నేను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, నీ ప్రేమయ చాలునయా, 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 నీ కరుణయ చాలునయా, 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 నీ ప్రేమయ చాలునయా, నీ కరుణయ చాలునయా, నీ ప్రేమ కరుణను మాకు ప్రసాదించుమయా, నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట, ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట. ఓ మౌనమూర్తి మెహరు బాబా, నీ సన్నిధి మా పెన్నిధి,
నీ నామమే చాలునట 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 నీవే మా గమ్యమట 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 నీ నామమే చాలునట నీవే మా గమ్యమట నీ నామంతో మమ్ముల నీదరికి చేర్చుమయ్యా నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట ఓ మౌనమూర్తి మెహరు బాబా నీ సన్నిధి మా పెన్నిధి నీ సన్నిధి మా పెన్నిధి అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ అండి పన్నగేశ్వరరావు గారు జై బాబా అందరికీ జై బాబా థ్యాంక్ యూ జై బాబా అవతార్ మంచి పాట పాడారు. ఇప్పుడు వెంకట నరసింహారావు గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత మాలతి గారు ప్రార్థనలకు సిద్ధంగా ఉండాలి. ఈ రోజు మాలతి గారి ప్రార్థనలు. प्यारे दिल से मेहर को पुकार अवतार ले आ गए आ गए आ गए आ गए प्यारे दिल से मेहर को पुकार प्यारे दिल से मेहर को पुकार अवतार ले आ गए आ गए आ गए आ गए सुनते आए पुराणों से ये बारू बार संतु साधु महात्मा से भी हर बार सुनते आए पुराणों से ये बारू बार संतु साधु महात्मा से भी हर बार होगा कलयुग में प्रभु का अवतार होगा कलयुग में प्रभु का अवतार वो मौका यही है करो सुविचार वो मौका यही है करो सुविचार किसका दिल में अभी इंतजार किसका दिल में अभी इंतजार अवतार ले आ गए आ गए आ गए आ गए प्रभु आए हैं तुझको सुनाता हूँ आज प्रभु आए हैं तुझको सुनाता हूँ आज फिर न कहना किसी को न दी थी आवाज फिर न कहना न किसी को न दी थी आवाज हाय मौका अभी साध ले हाय मौका अभी साध ले खुद तो कार वो अवतार है तुझको कहता है राज किसका दिल में अभी इंतजार किसका दिल में अभी इंतजार अवतार ले आ गए आ गए आ गए आ गए प्यारे दिल से मेहर को पुकार प्यारे दिल से मेहर को पुकार अवतार ले आ गए अभी पर्दे में मेरे प्रभु बैठे हैं देखते कोई उनको बुलाते भी हैं अभी पर्दे में मेरे प्रभु बैठे हैं देखते कोई उनको बुलाते भी हैं खुल जाएगा वो पर्दा तो मुश्किल ये है खुल जाएगा वो पर्दा तो मुश्किल ये है भीड़ होगी तो दर्शन नामुमकिन है भीड़ होगी तो दर्शन नामुमकिन है मधुसूदन करो ना विचार मधुसूदन करो ना विचार अवतार ले आ गए आ गए आ गए आ गए प्यारे दिल से मेहर को पुकार अवतार ले आ गए आ गए आ गए आ गए अवतार मेहर बाबा की जय अंदर जय बाबा
జయబాబు అండి. ఇప్పుడు మాలతి గారు ప్రార్థన చేసే ముందు విజయలక్ష్మి గారు ఒక పాట పాడండి, చిన్న పాట పాడండి విజయలక్ష్మి గారు. ఓకే అండి, అలాగే. పాడండి విజయలక్ష్మి గారు. ఓకే ఓకే. అవతార్ మీద బాబాకి జై. అజ్ఞానముతో జ్ఞాన తేజనే ధ్యానం మరువకి ఓ మనసా, జ్ఞానానందమే సుందరవదన సుందరవదన స్మరణ చేయమే ఓ మనసా. అజ్ఞానంతో జ్ఞాన తేజనే ధ్యానం చేయు మరువకి ఓ మనసా. అజ్ఞానానందని సుందరవదనుని స్మరణ చేయవే ఓ మనసా. పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా. ప్రభు స్థుతిలో గల పరమార్థమును బోధించవే ఓ మనసా. ప్రభు స్థుతిలో గల పరమార్థమును ప్రబోధించవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజనే ధ్యానం మరవకి ఓ మనసా. జ్ఞానానందని సుందరవదనుని స్మరణ చేయవే ఓ మనసా. శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా. శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా. పరమ పావనుని పద పద్మములకు ప్రణములు చేయవే ఓ మనసా. పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు చేయవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజనే ధ్యానము మరువకి ఓ మనసా. జ్ఞానానందని సుందరవదనుని స్మరణ చేయవే ఓ మనసా. ఆ పరమాత్మని ప్రేమ తత్వమే చిత్రమైన దేవో మనసా. ఆ పరమాత్మని ప్రేమ తత్వము చిత్రమైన దేవో మనసా. చపలత్వములో అపమార్గములో సంచరించకే ఓ మనసా. ప్రభుత్వంతో అపమార్గములో సంచరించవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజని ధ్యానము మరువకి ఓ మనసా. జ్ఞానానందని సుందరవదనుని స్మరణ చేయవే ఓ మనసా. స్మరణ చేయవే ఓ మనసా. స్మరణ చేయవే ఓ మనసా. అవతార్ మేర్ బాబాకి జై. జై బాబా అండి. జయబాబు అండి. ఇప్పుడు మాలతి గారు ప్రార్థన చేయండి. जय बाबा अंडी. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ఓ పర్వతిగా సర్వ పోషక సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడు, అద్వయుడు నిర్పమానుడు, నీ ప్రమాణమెవరను ఎరంగని, నీ వర్ణము నామము రూపము గుణములు లేనివాడు, నీవు అపరిమితుడు గంభీరుడు ఊహాతీతుడు భావనాతీతుడు, శాశ్వతుడు నాశం లేనివాడు, నీ వైభాజ్యుడు, దివ్య చక్షులతో గాని నిన్నెవరైనా చూడగలదు. నువ్వు ఎల్లప్పుడూ నింటివి, నువ్వు ఎల్లప్పుడూ ఉన్నావు, నువ్వు ఎల్లప్పుడూ ఉంది, నీవు అంతటని గలవు, నీవు అన్నింటి ఉన్నావు, మరి నువ్వు అంతటికి అన్నిటికీ ఆవలనుండు, నీవు ఆకాశం గలవు పాతాళం గలవు, నీవు వ్యక్తుడు అవ్యక్తుడు, అన్ని భూములకు ఉందన్నావు, అన్ని భూములకు అతీతుడు, నీవు మూడు లోకంలో ఉన్నావు, మూడు లోకాల కావలు కూడా ఉన్నావు, నీవు అగోచరుడు స్వతంత్రుడు, నీవు సృష్టికర్తవు ప్రభుల ప్రభుడు, అంతటి మనుషులను హృదయములను ఎరిగినవాడు, నీవు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి, నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును, నీవు జ్ఞానసాగరుడు సర్వజ్ఞుడు అనంత జ్ఞానము, త్రికాల వేదివి జ్ఞానమే నీవు, నీవు సర్వదయాళుడు నిత్య శుభంకరుడు, నీవు ఆత్మకెల్లా ఆత్మవు అనంత గుణ విశిష్టుడు, నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తి, నీవే సత్యములకు మూలము ప్రేమ మహాసాగరుడు, నీవు పురాణ పురుషుడు సర్వోన్నతుడు, నీ ప్రభుడు పరమేశ్వరుడు, నీవు పరుడు పరాత్ముడు, నీవు పరబ్రహ్మము పరమాత్మవు అల్లా ఇలాయి ఎస్దాన్ ఔర్ మన్సా ప్రియతముడైన భగవంతుడు, నీవు ఈశధర్ముడు ఏకైక పూజ్యుడు, దేవ తార్ మేహర్ బాబా పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా ఇస్లాం లా ఇలా ఇల్లిల్లా ఓ గాడ్ ఫాదర్ పరమ దయానదుగో ఈశ్వర, మా పాపములన్నిటిని మేము పశ్చాత్తాపడుతున్నాము,
అసత్యము అధర్ము అపవిత్రమునకు ప్రతి తలంపనకు పశ్చాత్తాపడుతున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రత్యేకను మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థం చే ప్రేరేంపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపనకు, ద్వేషం చే ప్రేరేంపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపనకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకా ముఖ్యంగా కూడా కామంతో కూడిన మా ప్రతి తలంపనకు, కామప్రహితమకు మా ప్రతి చేతకను, పలికిన ప్రతి అమృతముకు, సమస్త కపటవర్తనకు, ఆడచెప్పిన ప్రతి వాగ్దానకు, సమస్త పరినిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకా ముఖ్యంగా కూడా పరుగు నాశనం కూర్చున్నట్టు మేము చేసిన ప్రతి పనికి ఇతరులకు బాధ కలుగజేసిన, మేమాడిన ప్రతి మాటకను, చేసిన ప్రతి చేతకను ఇతరులకు బాధ కలగవాలని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాము. ఈ యొక్క అపార దయానదిగో ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటికీ క్షమింప వేడుకుంటున్నాం. తలుపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకునేదాకా నిరంతరము విఫలమవుతున్న మమ్మల్ని అందరినీ క్షమింప వేడుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతమ దేవమా, నిన్ను అధికారికముగా ప్రేమించటకు ఎంతో అధికంగా, ఇంకనూ అధికంగా నీతో ఐక్యము పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరికీ తోడ్పడు. ఇంకను బాబా కొంకుని చిట్ట చివరి వరకు వీడకుండే విధముగా మాకందరికీ సహాయభూతుడు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ జై బాబా అండి. థ్యాంక్ యూ జై బాబా అండి. అండి. జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు మన అందరం కూడా హృదయాంతరాల్లోంచి కొద్ది క్షణాలు బాబాని మౌనంగా తలుచుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. సరస్వతి గారు హారతి పాడండి. జై బాబా సరస్వతి గారు. జయశ్రీ గారు హారతి. ఎవరు మ్యూట్ అయితే వాళ్ళు. జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. హారతులను ఈయరండి ఆచునకు, మనసు హారతులను ఈయరండి వేజునకు, హారతులను ఈయరండి. హారతులను ఈయరండి ఆచునకు, మనసు హారతులను ఈయరండి వేజునకు, హారతులను ఈయరండి. ఆదియు అంతము లేని వాడని, అంతటా అన్నిట కలవాడని, ఆదియు అంతము లేని వాడని, అంతటా అన్నిట కలవాడని, అపరిమితుడు అనంతుడు అవిభాజ్యుడని, అపరిమితుడు అనంతుడు అవిభాజ్యుడని, మనసు నాశము చేయగ వచ్చినాడని, హారతులను ఈయరండి ఆర్జునకు, మనసు హారతులను ఈయరండి వేజునకు, హారతులను ఈయరండి.
మౌనమే అతని నిజ భాషయని, మౌనమే ప్రేమకు సంకేతమని, మౌనమే అతని నిజ భాషయని, మౌనమే ప్రేమకు సంకేతమని, అంతరంగమందు నిలచు ఆనందుడని, అంతరంగమందు నిలచు ఆనందుడని, ఆశ్రయించిన వారికి ఆది గురువని, హారతులను ఈయరండి ఆర్జునకు మనసు హారతులను ఈయరండి, వేజునకు హారతులను ఈయరండి. మౌనమే నాదము నాద ప్రియునకు, మౌనమే వేదము సర్వజ్ఞునకు, మౌనమే నాదము నాద ప్రియునకు, మౌనమే వేదము సర్వజ్ఞునకు, సేవలోనే పరిపూర్ణత తెలిపినాడని, సేవలోనే పరిపూర్ణత తెలిపినాడని, మెహరునామ మంత్రమునే వసగినాడని, హారతులను ఈయరండి ఆర్జునకు మనసు హారతులను ఈయరండి, వేజునకు హారతులను ఈయరండి, ఆర్జునకు మనసు హారతులను ఈయరండి, వేజునకు హారతులను ఈయరండి. अवतार मेहर बाबा की जय, 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 प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय, परात्पर परब्रह्म అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా సార్. జై బాబా అండి. మెహర్ శ్రీ గారు హారతి నిర్మించారు, మీకు ధన్యవాదాలు. ఈ రోజు కార్యక్రమం మన జీవితం శిక్ష ప్రకారం ఈ విధంగా జరుపుకున్నాం. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నానండి. అవతార్ మెహర్ అందరికీ జై బాబా. బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికి. ఒక నిమిషం ఆలస్యం అయింది. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. అందరికీ జై. జై బాబా అండి జై బాబా. అందరికి. జై బాబా అందరికీ. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై మెహర్ బాబా అందరికి.